హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు నేను చూపించబోయే కర్రీ కార్తీక మాసం స్పెషల్ కర్రీ. అలాగే కార్తీక మాసంలో కంపల్సరీ చేసుకుని తినాల్సిన కర్రీ కంద బచ్చలి కూర. ఇది ఇంట్లోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ కర్రీ. మరి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించేస్తాను. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కంద బచ్చలి అండి. మనం ముందుగా కంద కట్ చేసుకునే ముందు మన చేతికి ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే చేతులు దురదొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పైన పీల్ తీసేసుకుని చక్కగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కంద ముక్కలను మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. దానికోసం నేను వాటర్ పెట్టుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ కంద ముక్కలు దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకోవాలి. సో ఇలా చక్కగా బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇది మనకి ఉడికిందని ఎప్పుడు తెలుస్తుందంటే జస్ట్ ఇట్లా పట్టుకుని ఇట్లా అనగానే విరిగిపోవాలన్నమాట. అలాగని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం వడకట్టేసుకుంటున్నాము. వడకట్టేసిన తర్వాత దీంట్లో పైనుంచి కొంచెం చన్నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ బచ్చలి కూరని ఒక 3 కట్టలు తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి రెండు వేసుకున్న తర్వాత దీంతో పాటు మనం కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు వేసుకుంటున్నాము. సో ఇవి ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి ముక్కలతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, సరిపోతుంది అది. సో వేసుకుని మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూరను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఆకుకూర అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఆకుకూర ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం చక్కగా కలిపేసుకోవాలండి. సో కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసుకుని ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆకుకూర కదండి, త్వరగానే కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, చక్కగా ఉడికిపోయింది ఆకుకూర అనేది. వాటర్ కూడా ఎక్కువ ఏమీ లేవు. సో దీంట్లో నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను. సో చింతపండు పులుసు తీసుకుని ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నాను. అది ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అది ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కంద ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇవి రెండు ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, చిన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే దీంట్లో మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. వేసేసుకుని అది కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే దీంతో పాటు నేను ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదండి, వాటి కారం కొద్దిగా ఉంటుంది. సో ఇలా చక్కగా అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న బెల్లం ముక్క ఇలా పౌడర్ లాగా చేసేసుకుని దాంట్లో వేసేసుకున్నాను. ఆ బెల్లం దాంట్లో కరిగిపోతుంది. బెల్లం చింతపండు వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాని పుల్లగా ఉండదు, తీయగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అమృతం తింటున్నామా అన్నంత బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి.
సో ఇలా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే కుక్ అయిపోయిందండి. లిడ్ ఓపెన్ చేసేసుకున్నాను. సో ఒకసారి మళ్ళీ చక్కగా కలిపేసుకుందాము ఈ కర్రీను. రత్నం రుచుల్లో వీడియో పెట్టి చాలా రోజులవుతుంది. ఇంట్లో చాలా మంచి ఫంక్షన్ అయితే జరిగిందండి, ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్. దానికోసం వీడియోస్ పెట్టలేకపోయాను. సో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. తప్పకుండా రత్నం రుచులను వాచ్ చేయండి. నేను ఇక్కడైతే ఆవపిండిని యాడ్ చేసేసానండి. ఆవపిండి అంటే ఏమీ లేదు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 2 ఎండుమిర్చి యాడ్ చేసుకుని పౌడర్ చేసేసుకున్నాను. ఆ పౌడర్ను దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. వేసుకుని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆవపిండి వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఈ రెసిపీని మీరు కంపల్సరీ ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని కంద బచ్చలి కూర రెడీ. ఈ కార్తీక మాసంలో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.